అస్సలాముఅలైకుం. ఈరోజు మన జగత్ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ దూరం పట్టణ ప్రజలకు మరియు మొహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాల మేరకు ప్రతి ముస్లిమ్స్ 5 పూటల నమాజ్ చదవాలి అనే ఉద్దేశంతో మేము ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా చేసుకుంటా నిరుపేదలకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపించినాము. డోన్ ముస్లిం యూత్ కలిసి మన మొహమ్మద్ ప్రవక్త గారు 5 పూటల నమాజు, జకాత్ అంటే వచ్చిన సంపాదనలో 100కి 2.5 రూపాయలు దానం చేయండి. ప్రతి కులానికి, మొత్తం ముస్లిమ్స్ అని కాదు, ప్రతి మతానికి కులంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి. ధనికులు ఉంటే హజ్ చేయండి. నెక్స్ట్ వచ్చి 5 పూటల నమాజ్ చేయండి, కల్మా చదవండి అని చెప్పినారు. ఇది ఒక కల్మా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అనేది దేవుడు తప్ప ఇతరులు పూజకు పనికిరారు, ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని ప్రవక్త అని చెప్పినారు. అట్లా 1,04,000 మంది ప్రవక్తలు వచ్చినారు. ప్రతి మతంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రవక్తలు కూడా చిట్ట చివరి ప్రవక్త, మొదలు నుంచి ఆఖరికి వచ్చిన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన పద్ధతిలో నడిస్తే మనకు అందరికీ ఇహ మందు పరలోక మందు సాఫల్యం పొందుతామని మేము కోరుకుంటున్నాము. అలాగే మన ప్రపంచవ్యాప్తంగా ఈ మిలాద్ నబీ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకి, మొత్తము మన భారతీయ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మా డోన్ యూత్ ముస్లిం సోదరులు ఈ సహకారం అందించినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అస్సలాము తెలుపుకుంటున్నాను. ముస్లిం సోదరులందరూ మిలాదున్ నబీ సందర్భంగా డోన్ పాత బస్టాండ్లో అన్నదాన కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మొహమ్మద్ ప్రవక్తను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేశాము. ప్రతి సంవత్సరము బ్లడ్ డొనేట్ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఈరోజు భోజన కార్యక్రమాన్ని చేసిన మా ముస్లిం సోదరులు, మాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.